శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి ఆగస్టు 8 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువుగారి పేరు శివరామదాస్ స్వామి అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు అండి. ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారు ఒక స్త్రీ వల్ల చాలా రకాలుగా నరకం అయితే అనుభవిస్తారు. ఆమె ఎవరో తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ ద్వారా జీవితంలో ఏం జరగబోతుంది? ఇన్ని చికాకులు, ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా మనం చూస్తే కనుక ఈ స్త్రీ మొదట్లో స్నేహితురాలుగా కూడా మీకు పరిచయం అయి ఉండొచ్చు. మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తిలాగా అనిపిస్తుంది అనమాట. మీ సమస్యలపై ఆసక్తి చూపుతుంది. కానీ ఆమె అసలు ఉద్దేశం మాత్రం వేరే ఉందండి. ఆమె పూర్తి స్థాయిలో కూడా నష్టపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆవిడ స్త్రీ పరంగా స్నేహంలో రావచ్చా, లేకపోతే మీ ఫ్యామిలీలో ఏమైనా ఉంటుందా, లేకపోతే బయట నుంచి ఏమైనా ఉంటుందా అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ముందుగా మనం కానీ ఈ సింహరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా ముఖ్యంగా ఈ సింహరాశి వారికి మఘా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు మరియు బొబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారనమాట. ఈ సింహరాశికి అధిపతి వచ్చేసరికి సూర్యుడు అండి. ఈ రాశి వారికి ఎప్పుడు కూడా సింహం అనేది చాలా స్థిర రాశిగా ఉంటుంది. వీరికి జాతక పరంగా మనం కనుక చూసినట్లయితే కనుక ఎప్పుడు కూడా అనుకున్న పనులు చేసేటి పనులు కూడా వీరికి వస్తూనే ఉంటాయి. వీరి నక్షత్రానికి అధిపతి వచ్చేసరికి సూర్య భగవానుడు కాబట్టి అలాగే ఎప్పుడు వీళ్ళు దదగలాడుతూ ఉంటారు. అలాగే వీరి యొక్క గ్రహ సంచారం వచ్చేసరికి సింహరాశి అంటే ఇది సూర్య గ్రహం కాబట్టి ముఖ్యంగా ఏంటంటే పురుష గ్రహం. ఇక్కడ వీరి రాశాధిపతి రవి అయినప్పటికీ నైసర్గికంగా వీరు ఒక నక్షత్రం అంటూ ఒకటి ఉండదండి. కాబట్టి ఎంత వద్దనుకున్నా అపవర్గానికి మళ్ళిస్తూ ఉంటారన్నమాట. ఇక ఈ జాతక రేఖల వారిని పైకి గాంభీర్యంగా ఉన్న మానసికంగా ధైర్యం తక్కువ. ఒక్కోసారి కొట్లాట గొడవల్లో కానీ వీరికి మామూలుగా అయితే పెద్దగా ఇష్టం ఉండదండి. కానీ వెళ్ళారంటే మాత్రము వాళ్ళు ఎంతటి వారైనా ఆస్తులు వదిలిపెట్టారనమాట. వీరిపై దేశభక్తి, దైవశక్తి మెండుగా ఉంటుంది. తీర్థయాత్రలు కూడా ఒకసారి చేయాలనే ఆలోచన. అదేవిధంగా వీరు 10 మందిని కూడబెట్టుకొని పనులు చేయగలిగే సమర్థులను కూడా చెప్పుకోవచ్చు. స్వతంత్ర జీవన కన్నా కూడా ఉద్యోగం వీరు బాగా రాణించగలుగుతారండి. స్వయం కృషితోటి ఉన్నత స్థితికి వస్తారు. 10 మందిలో ప్రత్యేకంగా కనబడతారు. అలాగే వీరికి జీవితంలో ఎటువంటి లోటు అయితే ఉండదండి. ఎప్పుడు కూడా పోటీ అంటూ వస్తే గెలిచే వరకు అసలు వదిలిపెట్టరు. కానీ అనకూడదు కానీ వీరు రాక్షసులాగా పనిచేస్తారండి. ఒక్కోసారి స్వయం కృషి పట్టుదల అభివృద్ధిలోకి వస్తాయి. స్థిర రాశులన్నీ వీరికి అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశాలు కూడా చక్కగా పేరు మరియు ప్రఖ్యాతులు, వీరు గౌరవ ప్రదర్శనలు వీరైతే ఖచ్చితంగా సంపాదించుకునేటువంటి వ్యక్తీకరణ కలిగిన వారు. వీరి జీవితంలో ఎప్పుడు కూడా ఊహించినటువంటి సంఘటనలు ముఖ్యంగా మనం కనుక చూస్తే వీరికి 23 సంవత్సరాల కల్లా విద్యార్థులు పూర్తవుతుందండి. అలాగే 23 నుంచి 30 మధ్య ఉద్యోగం, వివాహం జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక 35 సంవత్సరం నుండి వీరి జీవితము బ్రహ్మాండంగా స్థిరపడతారు. గౌరవ అధికారులు కూడా అందుకుంటారు. మాట విలువ, పలుకుబడి పెరుగుతుంది. ఆస్తులు అభివృద్ధిగా సంపాదించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక అదే విషయంలో చూస్తే కనుక ఒక వయసు ఒక మధ్య వీళ్ళకి అంటే 30-45 లోపు వీరికి మధ్యకాలంలో వీరైతే మాత్రం బ్రహ్మాండంగా యోగిస్తారు. అదేవిధంగా వీరికి ఏమైతే మాత్రం కొద్దిగా పదోన్నతి కూడా లభించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంచి యోగం అంటే వీరికి 60 సంవత్సరాలు దాని తర్వాత చెప్పుకోవచ్చండి. ఎందుకంటే వీరికి 60 సంవత్సరాల తర్వాత వీరు అన్నీ కూడా అనుభవిస్తారు. అన్నింటిలో కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవుతారు. కానీ తర్వాత 60 సంవత్సరాలు దాని తర్వాత నుంచి కూడా వీరికి చిన్న అనారోగ్య ప్రమాదాలు కూడా చిన్న వచ్చినటువంటి అవకాశాలు కూడా వీరికి కొంచెం కనిపిస్తున్నాయి. సో వీరికి లక్ష్మీ పూజ ఎప్పుడు కూడా శుభాలను ఇస్తుందండి. అలాగే వీరైతే మాత్రము మంగళవారము, గురువారాలు, శుక్రవారాలు వీరికి అత్యంత మంచిగా నిలబడతాయి. వీరికి అదృష్టం కూడా 6 అండి. అయితే మనం కనుక చూసినట్లయితే కనుక ఈ సింహరాశి
సింహరాశి వారికి ఈరోజు వీరి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా వచ్చిన సంఘటనలు జరుగుతున్న మార్గాలు కూడా వీరికి వస్తూనే ఉంటాయి. ఈరోజు వీరి యొక్క రహస్య చక్రం ప్రకారం కానీ సింహరాశి వారి జీవితంలో శ్రీయంత్రం వల్ల వచ్చినటువంటి తాత్కాలిక గందరగోళం అండి. ఇది ఒక పూర్తి స్థాయిలో వీరు పూర్తిగా వీరి జీవితంలో అప్పుడు ఆల్రెడీ ఉన్నారని కాదండి, వచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయని మాత్రమే చెప్తున్నాము. కాబట్టి వీరు ఊహించిన విధంగా నమ్మినట్లుగా నటించి ఒక స్త్రీ మీపై మోసం జరుపుతుంది అనడానికి కొన్ని సంకేతాలు అయితే ఉన్నాయండి. ముఖ్యంగా అసలు ఆ స్త్రీ ఎవరై ఉండవచ్చు అనేది కూడా తెలుసుకుందాము. ముఖ్యంగా చూస్తే కనుక స్నేహితురాలుగా భావించండి. స్త్రీ అంటే గత జీవితంలో మీరు నష్టపరిచినటువంటి ఒక స్త్రీ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంటే నష్టపరచడం అంటే ఆవిడంతలో ఆవిడే మిమ్మల్ని కాదు అనుకొని పక్కకు వెళ్ళి కానీ చివరకు మిమ్మల్ని మీరు ఏదో చేశారనుకొని కావాలని ఆమెని ఇబ్బంది పెట్టారని, కావాలని సమస్య పెట్టారని, కావాలని మిమ్మల్ని ఏదో నష్టాల్లో తోసేశారని మిమ్మల్ని అపార్థం చేసుకొని మళ్ళీ మీ జీవితంలో కొంచెం ఇబ్బంది కలిగించడము. మీరు ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఉద్యోగస్తులకు ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉన్నటువంటి జాతకము ఉద్యోగ దగ్గర స్త్రీలను ఎప్పుడు గౌరవిస్తారండి. వీళ్ళు ఎక్కడైనా కనుక గౌరవంగా నిలబడతారు. అనుకున్న స్థాయిలో నిలబడాలనుకున్న విధంగా మంచిగా నిలబెట్టుకొని మంచి విషయాలు నిలబడనే ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాంటి విషయాలు వీరికి పూర్తిగా ఉద్యోగంలో ఒక సహోద్యోగిని కూడా వీరి జీవితంలోకి కొద్దిగా మలుపులు తిప్పి కొద్దిగా మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కూడా కలవచ్చు. అందులో రెండోది మీ జీవితంలో ఆల్రెడీ ఉన్నటువంటి ఒక గాఢ పరిచయం ఉన్నటువంటి స్త్రీ, అతి క్షణికమైన ఆత్మీయత కలిగినటువంటి ఒక స్త్రీ అన్నమాట. మునుపటి ప్రేమ సంబంధం కలిగినటువంటి ఆ స్త్రీ ఎప్పుడు కూడా మీ జీవితంలో కొద్దిగా మానసిక ఇబ్బందులు చూపేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక మీ కుటుంబానికి దగ్గరగా ఉన్న ఆ బావమరిది లేదా బావ వీళ్ళకు సంబంధించినటువంటి స్త్రీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వీరి విషయంలో ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీరు చేయకపోయినా చేశారు, అనకపోయినా అన్నారని తెలుసుకొని ఏదో ఒక చిన్న తప్పిదం చేయడం వల్ల వీరికి ఇబ్బందులు అయితే వస్తున్నాయి. అసలు ఎందుకంటే ఈ సింహరాశి వారికి ఇలా జరుగుతుందంటే ఎందుకంటే వీరికి ఆదాయం అనేది ఎంత ఎక్కువ ఉందో దాంట్లో అంతేపాటు ఖర్చు కూడా ఉందండి. అంటే వీరికి ఆదాయంతో పాటు ఖర్చు సమానంగా ఉన్నా సరే అవమానం అనేది వీరికి రాజ్యం. అంటే వీరికి ఎవరైతే గౌరవిస్తే వారికంటే అవమానం చేసేవారు ఎక్కువగా కనపడుతూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా వీరి జీవితంలో ఎప్పుడు కూడా అసలు ముఖ్యంగా ఆ స్త్రీల మధ్యలో ఉన్నటువంటి మూడో వ్యక్తి తోటి కూడా పాత సహచరుడు మిమ్మల్ని నమ్మినవాడు కూడా ఇప్పుడు మిమ్మల్ని ఈ ద్వేషంతో బతుకున్న వ్యక్తి మిమ్మల్ని చాలా వరకు కూడా చేతులు కలిపి ఆ స్త్రీతోటి మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి కూడా చూస్తూ ఉన్నారు. ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు కూడా ఉన్నాయండి. సో ఈరోజు మీరు ఒక స్త్రీ వల్ల లక్ష్యం ఏంటంటే మీరు పనిలో సక్సెస్ కాకుండా చేయటము, ఆమె ప్రేమించిన వాళ్ళని మీ మీద అనుమానం కలిగించడము, మీరు కుటుంబంలో ఒంటరిగా ఉండేలా చేయడము, మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించడం, ఇదంతా కూడా ఒక ప్రణాళికబద్ధంగా జరుగుతుంది. కాబట్టి ఈరోజు మీరు వ్యవహారాలు అర్థం చేసుకొని సింహరాశి వారి స్వభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరికి గర్వం ఎక్కువ, ఆత్మాభిమానం ఎక్కువ, అలాగే ఓర్పు తక్కువ. ఇలాంటి మనస్తత్వం ఉన్నవారు ఎవరి దగ్గరలోనో వారు మాయ చేసినటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారు తక్షణమే చాలా వారికి ఇబ్బంది పడతారు. సో ఆమె అదే చేస్తుంది. మీ ఆత్మాభిమానాన్ని అడ్డుకోవడానికి గట్టి ప్రయత్నాలు అయితే చేస్తుందండి. మిమ్మల్ని ఆర్థికంగా భారీ నష్టం కలిగించి, స్నేహితుల దగ్గర మోసం చేయించి, కుటుంబంలో కూడా కొన్ని అపార్థాలు కలిగించి, మానసికంగా కలతలు కూడా కలిగించి, ఆరోగ్య సమస్య కలిగించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు పూర్తి స్థాయిలో ఈరోజు స్త్రీ వల్ల మీరు ఎప్పటికైనా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నందువల్ల మీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండటం అయితే మంచిదండి. తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ఒకరి మాటలు పూర్తిగా నమ్మే స్వభావం మీకు ఉంది కాబట్టి గతంలో మీరు చేసినటువంటి మంచిని ఆమె దుర్వినియోగం చేసుకునే పరిస్థితి కూడా ఉంది. కానీ ఆవిడ కావాలని మీ వల్ల ఏదో నష్టమైనట్లుగా అనుకొని సింహరాశి వారికి ఇబ్బంది కలిగించాలని చూస్తుంది. కాబట్టి ఈరోజు ఆమె ఎవరిపైనా మీరు నమ్మకం పెట్టుకోకండి. మీ వ్యక్తిగత విషయాలు ఎవరికి చెప్పవద్దు. ఆమె మాటల వెనుక అర్థం ఏంటో శోధించి ఆమె ఏమైనా సహకారం అడిగితే 2 సార్లు ఆలోచించిన తర్వాతే మీరు ఏం చేస్తే నాకైతే అనిపిస్తుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. ఇక ఈ సింహరాశి వారు ఎప్పుడు కూడా శక్తివంతమైన నాయకులని మీరైతే ఎప్పుడు గమనించాలండి. కాబట్టి ఈరోజు మీరు దుర్గా సప్తపది పారాయణం చేయండి. కనకదుర్గా స్తోత్రం పారాయణ చేయడం వల్ల మీకు ఆర్థికంగా అయితే కలిసి వస్తుందండి. రేపటి రోజున మీరు లక్ష్మీదేవి యొక్క పూజించండి. శ్రీ లక్ష్మీదేవి యొక్క కవచం పవర్ పాటించండి. మీకు అన్నీ పాటించడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు అయితే దక్కుతాయి. ఈ సంఘటనలు నివారించడానికి జాగ్రత్తలు కూడా ఉన్నాయండి. కాబట్టి ఎవరు మాట్లాడే ముందుగా పరిశీలన చేయడం అయితే మంచిది. అదేవిధంగా ఈ సంఘటనలు ఈ సింహరాశి వారికి పూర్తి స్థాయిలో ఈ రోజున చాలా వరకు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా వరకు కూడా మీరు రేపటి రోజు జాగ్రత్తగా ఉండటం అయితే మంచిది. మరి చేస్తే సింహరాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.